వీరికి చెందిన శ్రీ టీసీ యు వీరేష్ బాబు 2068 వ్యవహరిస్తున్నారు. గట్టిగా కడతాలకు పడకండి. ఫస్ట్ ప్లేసింగ్ కమాండర్ ఆంధ్రప్రదేశ్ వీరికి చెందిన టీకేసీగా వ్యవహరిస్తున్నారు. హెచ్ఈబీ వ్యవహరిస్తున్నారు. సెకండ్ ప్లేసింగ్ కమాండర్గా విశాఖపట్నం జిల్లా కేంద్ర శ్రీ ఎస్ సోమయ్య కుమార్ టీసీజీ వ్యవహరిస్తున్నారు. సెకండ్ ప్లేసింగ్ కమాండర్గా విశాఖపట్నం జిల్లా కేంద్ర శ్రీ ఎల్ఆర్ వ్యవహరిస్తున్నారు. సెకండ్ ప్లేసింగ్ హవాలగా విశాఖపట్నం జిల్లా కేంద్ర ఎంపీ. థర్డ్ ప్లేసింగ్ కమాండర్గా వైఎస్ఆర్ జిల్లా కేంద్ర శ్రీ ఎల్డి హిజాజుల్లా. థర్డ్ ప్లేసింగ్ హవాలగా విశాఖపట్నం జిల్లా కేంద్ర శ్రీ వైఎస్ మోహన్ కుమార్. సిక్స్త్ బటాలియన్ కేంద్ర కార్యదర్శి వారు తమ యొక్క హ్యాండ్లతో కలిసి క్రమశిక్షణగా హ్యాండ్లర్ ఇచ్చే ఆదేశాన్ని క్షణం ఆలస్యం లేకుండా పాటించాయి. క్రమం తప్పకుండా తమ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాయి. సార్ హ్యాండ్లర్ ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రతి ఆదేశాన్ని క్షణం ఆలస్యం లేకుండా పాటించినటువంటి జాగిలాలకు ఒక్కసారి గట్టిగా కడతాడు పనులు అధిక. ఒక జాగిలం తన జీవిత కాలంలో సుమారుగా 92 కమాండ్ల వరకు నేర్చుకుంటుందనేది రీసెర్చ్ చెప్తున్నాయి. అటువంటి కమాండ్స్ ద్వారా మా జాగిలాలను ఏ విధంగా శిక్షణ ఇచ్చాము అనే దాన్ని మీ ముందు ప్రదర్శించాము. అలాగే క్రమం తప్పకుండా ఆజ్ఞలు పాటించడం అనేది మనిషి జీవితానికి ఎంత అవసరమో అలాగే మా పోలీస్ జాగ్రత్తలు కూడా అవసరం అనే దాన్ని ఈ శిక్షణా కార్యక్రమం వాటికి నేర్పించడం జరిగింది. అవి ఆ అంశాన్ని మీ ముందు ప్రదర్శించాయి. ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్న అంశం రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ రిఫ్యూజల్ డేమో తదుపరి మనం చూడబోతున్నటువంటి అంశం. ఇందులో ఒక అనుమానాస్పద వ్యక్తి జాగిలానికి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆ జాగిలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినదు. తన హ్యాండర్ ఇచ్చిన ఆదేశాలకు విధేయంగా ఉంటుంది. చూడండి, అనుమానాస్పద వ్యక్తి ఆహారాన్ని మన జాగిలాలకు డాలీ, మ్యాక్స్, సింబా, విశ్వ వీటన్నిటికీ అందించడానికి ముందుకు వచ్చాడు. అయినా జాగిలం కింద తిరస్కరించింది. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే తన హ్యాండర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా విధేయంగా ఉంది. ఎటువంటి విద్రోహ చర్యలు కానీ మరియు ఎటువంటి ప్రలోభాలకు మేము లొంగము అనేటువంటి ఈ అంశాన్ని మీ ముందు ప్రదర్శించాయి మా జాగిలాలు. అదే ఆహారాన్ని మా యొక్క హ్యాండర్స్ తీసుకెళ్ళి ఇస్తే అవి ఎంత జాగ్రత్తగా క్రమశిక్షణతో తీసుకుంటాయో మీరు గమనించగలరు. చూడండి, హ్యాండర్ ఇచ్చిన ఆహారాన్ని చక్కగా తినడం అనేది మనమంతా గమనిస్తున్నాం. ఒక్కసారి జాగిలం యొక్క అంకిత భావానికి నిదర్శనం ఈ డెమో. గట్టిగా కట్టాలి పండుగ అందించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి డెమో. అక్కడికి సాధారణంగా వెళ్ళడం అనేది చాలా ప్రమాదం.
కానీ మన కెనేన్ వారియర్ మాత్రం ఏమాత్రం తేలి కాలేదు. చూడండి తన హ్యాండర్ ఆజ్ఞను ఎంత చక్కగా ఈ డాగ్స్ గమనిస్తున్నాయో. అంత అద్భుతమైనటువంటి ట్రైనింగ్ మంగళగిరి కెనైన్ ట్రైనింగ్ సెంటర్ నందు ఇవ్వడం జరిగింది. అనుమానాస్పద వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడు? హ్యాండ్లర్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ముందుకు వెళుతున్నాయి జాగిలాలు. ఇచ్చిన ఆజ్ఞానుసారంగా హ్యాండ్లర్లు ఎటువైపు వెళ్ళారో అదే ఆజ్ఞానుసారం జాగిలాలు ముందుకు వచ్చాయి. శిక్షణ పొందిన కెనైన్స్ తమ హ్యాండ్లర్స్ తో కలిసి నమస్తే చేయబోతున్నారు. ఎంతో చక్కటి లయతో సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో చూడండి. హ్యాండ్లర్ కమాండ్స్ ఇవ్వడం, వెంటనే సెల్యూట్ చేయడం. గౌరవనీయులైన విఐపీలకు అభిముఖంగా ఈ క్షణం మన కెనైన్స్ తమ రెండు ఫ్రెండ్స్ లెక్క పైకెత్తి అందంగా నమస్తే చెబుతున్నాయి. ఒక్కసారి మనం గట్టిగా కడతాళ ధ్వనులు అందిద్దాం. ఈ నమస్తే డ్రిల్ కేవలం ఒక సెల్యూట్ మాత్రమే కాదు, మన కెనైన్స్ లో ఉన్న క్రమశిక్షణ, విధేయత, శిక్షణ ఫలితం. కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తూ కెనైన్స్ యొక్క ఆహ్లాదకరమైన డ్రిల్ ఈ ప్రాంగణాన్ని మరింత గౌరవంలో పాల్గొంటున్నటువంటి డాగ్ రైడో. హ్యాండ్లర్ నేమ్ శ్రీ కె శివకుమార్, రాజమండ్రి యూనిట్ కి చెందినటువంటి డాగ్ రైడో. ఇన్స్ట్రక్టర్ శ్రీ ఏ సుబ్బారావు. ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం డాగ్ హ్యాండ్లర్ తన యొక్క ఐటమ్ని ఒక చోట డ్రాప్ చేయడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన ఏ ట్రాక్లో వెళ్ళారో అదే ట్రాక్లో డాగ్ రివర్స్ వెళ్ళి డాగ్ హ్యాండ్లర్ యొక్క సెంట్ని దృష్టిలో ఉంచుకొని ఆ జారు విడిచినటువంటి వస్తువుని తీసుకొచ్చి మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇది ట్రాకింగ్ ఈవెంట్కి సంబంధించింది. ట్రాకింగ్ ఈవెంట్ అంటే క్రైమ్ డిటెక్షన్లో నేరస్తుడిని నేర ప్రదేశంలో వదిలిపెట్టినటువంటి వస్తువుల ద్వారా సెంట్ గ్రహించి ట్రాక్ చేయడాన్ని ఈ అంశం ఉపయోగించుకుంటాము. గమనించగలరు. సమయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఇద్దరు టెర్రరిస్టులు అక్కడ మారు వేషంలో దాగి ఉన్నారు. ఒక్కసారిగా మెరుపు వేగంతో దాడి చేస్తూ ఉన్నారు. వెంటనే మన ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాము. పిఎస్ఓ నేలకొల్చి విఐపిని బంధిస్తారు. ఆ క్షణంలోనే అక్కడ వాతావరణం ఉధృతంగా మారిపోయింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే అసాల్ట్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎంతో ధైర్యవంతమైన అసాల్ట్ డాగ్ ఈ మిషన్ కోసం సిద్ధంగా నిలిచింది. టెర్రరిస్టును ఆయుధాలతో నియంత్రించింది. టెర్రరిస్ట్ విఐపిని కథనంగా చేసుకుని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. విఐపి దగ్గరగా ఉండటం వల్ల అసాల్ట్ టీం ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది. చేసింది. తదుపరి అంశం ఎక్స్ప్లోసివ్ లగేజ్.
ఇందులో డాక్టర్ డయానా పాల్గొంటోంది. ఈ యాంకర్ని సిఏ సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్సి రాజేశ్వరరావు, నెల్లూరు యూనిట్కు చెందిన డాక్టర్ డయానా. నా శ్వాస ఆగిపోయినా పర్లేదు, కానీ ఈ ప్రాణాలు కాపాడాలి. అదే సంకల్పంతో అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన కెరీర్ యోధుడు డాక్టర్ డయానా. అనుమానాస్పద ప్రదేశంలోకి నేడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే అనుమానిత వస్తువులను గుర్తించడానికి వీలుగా మనం ఈ జాగిలాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ ప్రదర్శనలో జాగిలం అనుమానిత వస్తువుని గుర్తించి తన మాస్టర్కు ఇండికేషన్ ఇస్తోంది. అవి అక్కడున్న వస్తువులన్నింటినీ చెక్ చేసిన తర్వాత మాస్టర్కి ఇచ్చిన ఇండికేషన్ మీద ఆ వస్తువుని మనం ఓపెన్ చేసి చూద్దాం. దాంట్లో నిజంగా అనుమానిత వస్తువులు ఉన్నాయా లేదా అనేది. ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్ లగేజ్ ను హ్యాండ్లర్ తెలియజేసింది. ఆ 9 సూట్ కేసుల్లో అది 2 చోట్ల ఇండికేషన్ ఇచ్చింది. చూడండి, అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారు, గమనించగలరు. అన్ని ఓపెన్ చేసి చూపిస్తారు. కేవలం డాగ్ ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రదేశంలో మాత్రమే ఎక్స్ప్లోజ్ ఉండడం. ఒక్కసారి గట్టిగా కడతాలకు బదులు అందిద్దాం. ప్రత్యర్థిని మట్టి కల్పించడానికి ఆల్ఫా నేను ఉన్నాను అంటూ గజ్జలతో ముందుకు పరిగెత్తి ఒక్క జంప్తో గాల్లో ఎగిరి బస్ పైకి జంప్ చేసి ఆకాశాన్ని చించుకుంటూ వచ్చిన నరసింహం వలె ప్రత్యర్థిపై అటాక్ చేశాడు మన జాగిలం ఆల్ఫా. ఎంతటి వేగం, ఎంతటి ఖచ్చితత్వం, ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ వచ్చినా బస్ పై నుండి జంప్ చేస్తూనే ప్రత్యర్థిని చాలా ఖచ్చితత్వంగా అటాక్ చేశాడు. ఇది కేవలం డెమో కాదు, శిక్షణ శిఖిరం ధైర్యానికి. కానీ ఒక నిషేధిత మత్తు పదార్థాల గందరగోళం ఆ పబ్ వైపు వ్యాపిస్తోంది. ఒక వ్యక్తి రహస్యంగా పబ్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మత్తు పదార్థాలను అమ్మాలని చూస్తూ ఉన్నాడు. మత్తు పదార్థం అమ్మడం, అలాగే అది తీసుకోని వారిపై ఒత్తిడి పెంచి మత్తుకు బానిస అయ్యేలా చూస్తూ ఉన్నాడు. ఇలా వాళ్ళకి మత్తుకి బానిస అవ్వడం వల్ల వాళ్ళ జీవితం నాశనం అవుతుందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఈ చీకటి బయలులో వచ్చి బయటపడే మార్గం ఉందా? సమాజంలో నెలకొన్నటువంటి దుస్థితులను. హలో, పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఓకే, మీకు చిన్న డెమో ద్వారా ప్రదర్శిస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి క్లబ్లో నుంచి ఒక మనిషి ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసు వారు వారి యొక్క జాగిలాన్ని తీసుకుని అక్కడ ఎక్కడ నిషిద్ధ మత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నారని పోలీసు వారికి సమాచారం వచ్చింది. ఎక్కడ ఉన్న వ్యక్తులు అక్కడే ఉండండి, పోలీసు వారికి సహకరించండి. చూడండి, శిక్షణ శిబిరంలో అద్భుతంగా మెరిసిన పోలీస్ డాగ్ తన గ్రాండ్ శక్తితో ఒక్కసారిగా నేరస్తుల గుండెల్లో మంట రేపుతోంది. చుట్టూ ఉన్న జనాల నుంచి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు దాచిపెడుతున్నారు, ఎక్కడ ఉంచారో అన్నదాన్ని వాదన ద్వారా గుర్తించి జాగిలం న్యాయాన్ని చేయడానికి తన వంతు సహాయ సహకారాలు పోలీస్ శాఖ వారికి అందిస్తోంది. ఇది చూసి మనం గర్వించాలి. మన దేశంలో ఉండే పోలీస్ జాగిలం దళం కూడా గర్వించాలి. వెంటనే ఐడెంటిఫై చేసింది. ఒక్కసారి గట్టిగా కడతాలు పనులు అందించాలి. శిక్షణ ప్రమాణాలు, వాళ్ళ ప్రదర్శన ఇవన్నీ ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఈ డెమోలో చెబుతున్నది ఒకటి పరిశీలిస్తున్నారు. సార్, ఈ పార్టీలో తక్కువ మొత్తంలో గంజాయి దొరికింది సార్. అంతటితో ఆగకుండా ఇంకా ఏమైనా అనుమానితులు ఉన్నారా అని చెప్పి డాగ్ ద్వారా చెక్ చేయించడం జరిగింది. డాగ్ ఒక పెడ్లర్ని ఈ మత్తు పదార్థాల పెడ్లర్ని గుర్తించడం జరిగింది. అతని దగ్గర కూడా కొంత మొత్తంలో రికవరీ చేయడం జరిగింది. గమనించగలరు. మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి వద్ద అధిక మొత్తంలో గంజాయి లభించింది సార్.
నార్కోటిక్స్ వాడకం ఆరోగ్యాన్ని వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబం ప్రత్యర్థి ముందుకు వస్తున్నాడు మనకనే యోధుడు తన హ్యాండ్ రాజ్యతో గర్జన చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ప్రత్యర్థిని పట్టుకుని బలమైన బయటకు ఇచ్చాడు. అతడు తప్పించుకోవాలన్నా జాగ్రత్త యొక్క దవడల పట్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. చూడండి ఒక చక్కటి బైక్ కలిసినప్పుడు